మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు గెడ్డవలస. నేను స్కూల్ టీచర్ కమ్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క మాస్టర్ని. పిరమిడ్ మాస్టర్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. స్పిరిచువల్ సైన్స్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని సాధన చేస్తూ తాను తెలుసుకున్న, అనుభూతి చెందిన, అనుభవపూర్వకంగా అవగాహన చేసుకున్న ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ తెలియజేసేవాడే పిరమిడ్ మాస్టర్. నేను గత 12 సంవత్సరాల నుంచి, అంటే 2008 నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రవేశించి, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకొని, ఆ ఆధ్యాత్మిక శాస్త్ర విషయాల్ని, నాకు తెలిసిన విషయాల్ని నాకు తెలిసిన వాళ్ళకి, నా కొలీగ్స్కి అందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత శాస్త్రం. సరైన జీవిత శాస్త్రం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవడం అంటే. జీవితంలో ఉన్న మనం అందరము కూడా జీవిత శాస్త్రాన్ని తెలుసుకొని జీవించాలి. జీవిత శాస్త్రం ఏంటో అవగాహన చేసుకొని మనం జీవించాలి. అప్పుడే జీవితంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా మనకి సరైన అవగాహన కలుగుతుంది. కనుక ఈ ఆధ్యాత్మిక శాస్త్రమన్నా జీవిత శాస్త్రమన్నా ఒకటే అని గ్రహించి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాము గత వీడియోస్లో. ముందు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమి చెప్తుందంటే, మనము ఈ శరీర పదార్థాలం కాదు, ఈ శరీరాలను ధరించి ఉన్న ఆత్మ పదార్థాలము, సోల్స్. మనం శరీరాన్ని ధరించి ఉన్నాము. శరీరాన్ని ధరించక ముందు కూడా, అంటే పుట్టక ముందు కూడా మనం ఉన్నాము. శరీరాన్ని ధరించిన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం ఉంటాము. అయితే ఈ మధ్యకాలంలో శరీరాన్ని ధరించి ఉన్నాము. ఇది ఒక జీవితంలోకి ప్రవేశించాము మనం. మన సొంత ఇష్ట ప్రకారం, మన సొంత ఇష్టంతో ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ జీవితంలోకి మనం ప్రవేశించాము. అనేక జీవిత పాఠాలు నేర్చుకోవడం కోసం ప్రవేశించి మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ జీవితంలోకి మనం ప్రవేశించిన తర్వాత అసలు ఈ జీవిత శాస్త్రం అంటే ఏంటో పూర్వపరాలు అవగాహన చేసుకోవటము, అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మిక శాస్త్రం. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని జీవిత శాస్త్రం అని అన్నారు. కనుక మనము ఆత్మ పదార్థాలము. ఈ ఆత్మ పదార్థాలమైన మనము ప్రస్తుతం ఒక జీవితంలో ఉన్నట్టే, ఒక జన్మలో ఉన్నట్టే, గతంలో కూడా వేరే జన్మలో ఉండేవాళ్ళం. గత జన్మల్లో అలా అంతకుముందు అనేక జన్మలులోంచి ఈ జన్మలోకి ఇప్పుడు మనం ప్రవేశించాం. అలాగే ఈ జన్మలోంచి తర్వాత వేరే జన్మలోకి మనం మళ్ళీ వెళ్తాం. ఒక జన్మ నుంచి ఒక జన్మలోకి పుట్టుక, చావుల ద్వారా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాము. ఆ జన్మలోకి ప్రవేశించి ఆ జన్మలోని పాఠాలన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాము. నేర్చుకున్న పాఠాలు పూర్తయిన తర్వాత ఆ జన్మను పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ వేరొక కొత్త జన్మను తీసుకుంటూ ఉంటాము. ఇలా అనేక జన్మలుగా మనము ఈ జీవితాల్లోకి మనం ప్రవేశిస్తూనే ఉన్నాము. ఎలాగైతే విద్యార్థి ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్తూ ఉంటాడో, అలాగే ఆత్మ పదార్థాలమైన మనము ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి అలా మనం
వస్తూ ఉంటాం. విద్యార్థి ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి తన అవగాహన పెంచుకుంటూ పోయినట్టే ప్రతి ఆత్మ కూడా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి ఎన్నో జీవిత అనుభవ పాఠాలను నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని సమీకరించుకుంటూ అనేక జన్మలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా అనేక జన్మల తర్వాత మనం ఈ జన్మలోకి ప్రవేశించాము. అలాగే ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్తాము. పుట్టుక ఎలా ఉందో చావు కూడా అలాగే ఉంటుంది. ఈ చావు పుట్టుకలు అనేవి శరీరానికి మాత్రమే. ఈ శరీరంలో ఉన్న మనకు అంటే ఆత్మకు చావు పుట్టుకలు అనేవి లేవు. ఆత్మ చావదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నశోచైతి మారుతః. ఈ ఆత్మ అగ్నితో కాల్చబడదు, కత్తులతో నరకబడదు, నీటితో తడపబడదు, గాలితో ఎండింపబడదు. ఏ విధంగా కూడా ఇది నాశనం కాదు. అలాంటి ఆత్మ పదార్థాలం మనము. సృష్టి ఆది నుంచి ఉన్నవాళ్ళం మనం. ఇలా ఎన్నో జన్మలు తీసుకున్నాము అని తెలుసుకున్నాము. ఈరోజు ఏం తెలుసుకుందామంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఆ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకుందాము, అవగాహన చేసుకుందాము. ఆత్మ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే కర్మ సత్యము, కర్మ సిద్ధాంతము అర్థమవుతుంది. కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోకపోతే ఈ జీవిత శాస్త్రమే, జీవిత సత్యమే అర్థం కాదు మనకి. ఈ జీవిత సత్యానికి, ఈ జీవిత శాస్త్రానికి గుండెకాయ వంటిది కర్మ సిద్ధాంతం. ఆధ్యాత్మిక శాస్త్రానికి గుండెకాయ, హృదయము ఏది అంటే ఈ కర్మ సిద్ధాంతం. ఎంత ఎక్కువ మనం కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా మనకి జ్ఞానం కలిగినట్టు. కాబట్టి ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాము. నాకు తెలిసిన విషయాల్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకుందాము, ఆలోచిద్దాము. కర్మ సిద్ధాంతము, కర్మ అంటే ఏంటంటే పని, చేసే పని. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలను పొందుతావు. అది కర్మ సిద్ధాంతం యొక్క నిర్వచనం. అంటే నువ్వు ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలాలను నువ్వు పొందుతావు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే యాజ్ యు సో సో యు రీప్. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. నువ్వు వరి విత్తనాలు వేస్తే ఏ పంట వస్తుంది? వరి పంటే వస్తుంది. జామ విత్తనాలు వేస్తే జామ పంట వస్తుంది, జామ మొక్క వస్తుంది. వేప చెట్టు గింజ వేస్తే వేప చెట్టు వస్తుంది. అంటే మనం ఎలాంటి విత్తనాలు, ఏ విత్తనాలు వేస్తే దాని నుంచి వచ్చే వృక్షము ఫలాలు కూడా అవే వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. అలాగే మనం ఎలాంటి కర్మలు చేస్తే, ఎలాంటి పనులు చేస్తే మనకి ఫలాలు కూడా అలాగే వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి, ఏమాత్రం తేడా లేకుండా. ఎలాగైతే ఒక మామిడి విత్తనం టెంక నుంచి యాజ్ ఇట్ ఈజ్గా మామిడి పళ్ళే వస్తాయి, ఏమాత్రం తేడా లేనట్టే మనం ఎలాంటి పనులు చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి ఫలితాలనే పొందుతాము. ఇది కర్మ సిద్ధాంతం యొక్క నిర్వచనం. యాజ్ యు సో సో యు రీప్. సో అంటే విత్తడం, రీప్ అంటే కోసుకోవడం. ఏ పంట విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్య కారణ సిద్ధాంతం, సంబంధం. కార్య కారణం. ప్రతి కారణానికి దాని వెనకాల ఒక కార్యం ఉంటుంది. ఏదైనా ఒకటి కారణం అంటే జరిగిన సంభవము, జరిగింది. కారణం అంటే అది జరగడానికి ఒక కారణం ఏదో ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఇవన్నీ కర్మ సిద్ధాంతంలోని అంశాలు. కార్యకారణ సిద్ధాంతము. ఏ కారణము లేకుండా ఏ కార్యము జరగదు. ఒక కార్యము జరిగింది అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది.
మనకి నిత్య జీవితంలో కొన్ని కనిపిస్తున్న ఈ కర్మ సిద్ధాంతపు సత్యాల్ని కొంచెం గ్రహిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకుందాం. అది కనిపిస్తున్న కార్యం. ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కనిపిస్తుంది, కానీ అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆయన ఎంతో కష్టపడి ఎంతో బాగా చదివాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన చదువు మనకు కనబడదు, కానీ ఆయన ఆ స్టేటస్ నుంచి, ఐఏఎస్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఎంతో కష్టపడి ఉన్నాడు అని దాన్ని మనం ఆ కష్టపడకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ఛాన్సే లేదు. ఇది కార్యము. దాని వెనకాల కారణం ఏంటంటే ఆయన కష్టపడి చదవటం. చదవకపోతే అయ్యి ఉండేవాడు కాదు. అయ్యాడు అంటే కష్టపడి చదివి ఉన్నాడు. ఆయన చదువు కనబడదు, కానీ ఆ కార్యం కనబడుతుంది. ఈ కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించవచ్చు. కనబడదు కానీ ఊహించవచ్చు. కనబడదు కానీ ఊహించవచ్చు. ఈ కర్మ సిద్ధాంతంలో ఉన్న గొప్ప ట్విస్ట్ ఏంటంటే కార్యం కనబడుతుంది, కారణం కనబడదు, కానీ కార్యాన్ని బట్టి కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవడమే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నో సంవత్సరాలు చదవడం వల్ల వచ్చింది. ఇది కార్యమైతే దీని వెనకాల కారణము ఆ చదువు. ఆ చదువే లేకపోయి ఉంటే నాకు ఉద్యోగం వచ్చి ఉండేదా? రాదు కదా. అలాగే వర్షం కురిసిందంటే మబ్బులు ఉండి ఉంటాయి. మబ్బులు లేకుండా వర్షం రాదు. నిప్పు లేకుండా పొగ రాదు. పొగ వస్తుందంటే నిప్పు కనబడకపోవచ్చు, కానీ లోపల ఎక్కడో ఉంది నిప్పు. మబ్బులు లేకుండా వర్షాలు రావు, నిప్పు లేకుండా పొగ రాదు, కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కాబట్టి ఈ కార్యాన్ని మనం, ఈ కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడమే, అవగాహన చేసుకోవడమే కర్మ సిద్ధాంతం. ఇవి మనం కనిపిస్తున్న విధంగా మనం ఎన్నో గ్రహించవచ్చు మన కంటికి కనిపిస్తున్న విషయాల్లో. అలాగే మన జీవితంలో జరుగుతున్న ఏ కార్యానికైనా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. ఏ కారణము లేకుండా కార్యం జరగదు. మనకు కారణం తెలియకుండా జరిగిన మంచికి చెడుకి ఎదుటివారిని నిందించడము, లేకపోతే ఎదుటివారిని స్తుతించడము చేస్తూ ఉంటాం. మనకు జరిగే మంచికి కానీ మనకు జరిగే చెడుకు కానీ కారణం ఎవరు అంటే మనమే. మనం చేసే మంచి కర్మల యొక్క ఫలాలే మనకి మంచి రూపంలో మనకి వస్తాయి. చేసుకున్న చెడు కర్మల ఫలాలే చెడు రూపంలో మనకి ప్రాప్తిస్తాయి. ఎప్పుడు చేశాము? ఎప్పుడు చేయలేదే. ఇది ఎలా వచ్చింది అంటే అదే ఇక్కడ. ఇప్పుడు చేసింది కాదు అది. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు కర్మలు అంటే ఏంటి? కర్మలు అంటే డీడ్స్ అంటాము, చేసే పనులు. కర్మలు రెండు రకాలు, అంటే చేసే పనులు. మంచి చెడు, మంచి చెడు రెండు రకాలు ఉంటాయి. అయితే మంచి లేదంటే చెడు. ఇవి సాధారణ భాషలో మంచి చెడులు అంటాము. అదే ఆధ్యాత్మిక భాషలో అయితే పుణ్యం పాపం అంటాం. ఆధ్యాత్మిక భాషలో పుణ్యం పాపం. పుణ్యం అంటే మంచి, పాపం అంటే చెడు. పుణ్యం చేయడం అంటే మంచి చేయటము, పాపం అంటే చెడు చేయటం. పర ఉపకారము పుణ్యము, పర అపకారము పాపము. ఇది పుణ్యము పాపానికి డెఫినేషన్. పర ఉపకారం అంటే పరులకు ఉపకారం చేయటము, మేలు కలిగిస్తే అది పుణ్యము. పర అపకారము అంటే
పరులకు అపకారము అంటే కీడు కలిగిస్తే, హాని కలిగిస్తే అది పాపము. నీ వల్ల ఏ ఒక్క ప్రాణికైనా మేలు కలిగితే, సంతోషం కలిగితే, లబ్ధి పొందితే, ఆనందిస్తే అది నీ పుణ్యం అవుతుంది. నీ వల్ల ఏ ఒక్క ప్రాణికైనా హాని కలిగితే, బాధ కలిగితే, కీడు కలిగితే, నష్టము కలిగితే, దుఃఖము కలిగితే అది నీకు పాపంగా పరిణమిస్తుంది. అది ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. నీ వల్ల ప్రత్యక్షంగానైనా ఏ ఒక్క ప్రాణికి మేలు కలిగినా, ఉపకారం కలిగినా అది నీకు పుణ్యమే. కొన్నిసార్లు మనం చేసే ఉపకారం మనకే తెలియదు, అంత ఉపకారం జరిగినట్టు, కానీ అదంతా పుణ్యం. ఎంతోమంది ఆ చేసిన పనికి ఎంతోమంది మెచ్చుకుంటారు, ఎంతోమంది మేలు పొందుతారు, లబ్ధి పొందుతారు. ఆ ఎంతమంది లబ్ధి పొందుతుంటే అంత పుణ్యం నీకు లభిస్తుంది, మంచి లభిస్తుంది. నీ వల్ల అంతమంది ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. నీ వల్ల ఎంతమందికి కీడు కలిగితే, నీ వల్ల ఎంతమందికి హాని కలిగితే అంత పాపము నువ్వు మూట కట్టుకుంటావు. మూట అంటే ప్యాకింగ్. ఉదాహరణకి సర్ ఆర్థర్ కాటన్ గారు ఉన్నారు. ఆయన గోదావరి నది పైన గొప్ప ఆనకట్ట కట్టారు. ఆయనకే తెలీదు ఎంతమంది లబ్ధి పొందారో, కానీ ఎన్నో లక్షల కుటుంబాలు ఆయనను మెచ్చుకున్నాయి. ఆయన వల్ల లబ్ధి పొందాయి, ఉపకారం పొందాయి, సంతోషంగా జీవిస్తున్నాయి. అంటే మరి ఆయన చేసిన ఆ పనికి ఆయనకి ఎంత పుణ్యం వస్తుందో. గొప్ప పుణ్యాత్ముడు ఆయన. గొప్ప ఆనకట్ట కట్టి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలలో ఎంతో ఆనందాల్ని, సంతోషాల్ని, లబ్ధిని కలిగించాడు. ఆయనకే తెలీదు ఎంతమంది సంతోషిస్తున్నారో, తెలియదు. కానీ ఎంతమంది సంతోషిస్తుంటే ఆయన చేసిన పనికి ఆయనకు అంత పుణ్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. ప్రాప్తము అంటాం. ప్రాప్తం లేదు ఏం చేస్తాం అంటాం. ప్రాప్తము, ప్రాప్తి అంటే చేసి ఉండాలి. సో కర్మలు అనేవి రెండు రకాలు, పుణ్యము, పాపము, చెడు, మంచి. ఏ జీవికి కీడు కలిగినా అది పాపము. అయితే మనకు జరుగుతున్న హానికి, కష్టాలకి, బాధలకి, సమస్యలకు ఎందుకు కలుగుతున్నాయి ఇవి? ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే, దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు అంటాము. దేవుడు ఎవరికి కష్టాలు ఇవ్వడు. ఎవరి వల్ల నీకు కలిగింది ఆ కష్టము అంటే, నువ్వు చేసుకున్న కర్మలే నీకు ఆ ప్రతిఫలాలు లభించాయి. గత జన్మల్లో నువ్వు చేసుకున్న పాపాలు అంటే హాని, ఆ పాపకర్మలు, చెడు అంతా కూడా ఈ జన్మల్లో నీకు కష్టాలుగా, బాధలుగా వస్తూ ఉంటాయి. గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యాలు, మంచే ఈ జన్మల్లో భోగాలుగా మనకి ప్రాప్తిస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మల్లో కృతం చేసిన పాపమే వ్యాధి రూపేణ పీడ్యతే. ఈ జన్మల్లో నిన్ను వ్యాధుల రూపంలో పీడిస్తాయి. అలాగే పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభతే. పూర్వజన్మల్లో మనం చేసుకున్న ఈ పుణ్యాలన్నాయే, ఈ పుణ్యాల వల్ల కృతం పుణ్యం చేసిన పుణ్యాలు
భోగ రూపేణ నీకు భోగాల రూపంలో శోభిస్తాయి, ఆనందింపజేస్తాయి. నీకు కలిగిన భోగాలకి, నీకు కలిగిన సంతోషాలకి, ఆనందాలకి కారణము గత జన్మల్లో నువ్వు చేసిన మంచి. ఎంతోమందిని సంతోషపెట్టి, ఎంతోమందిని ఆనంద పెట్టడం వల్లే ఈ జన్మలో నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నావు. గత జన్మల్లో ఎంతో పాపము, ఎంతో హాని ఎన్నో జీవులకు చేయబట్టే ఈ జన్మలో నువ్వు ఆ బాధ అంతా ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. అదేంటండి, గత జన్మలో ఎప్పుడో చేస్తే ఇప్పుడు అనుభవించడం ఏంటి, ఏమైనా అర్థం పర్థం ఉందా అని అంటారు కొంతమంది. అర్థము ఉంది, పర్థము ఉంది. నీకు అర్థం కాకపోవచ్చు గాక, నీకు అర్థం కాకపోయినంత మాత్రాన అది అర్థం పర్థం లేనిది అనుకోవద్దు. ప్రతిదానికి అర్థం ఉంది, పర్థము ఉంది. పర్థం అంటే పరమార్థం. అర్థం పర్థం లేదా, గతంలో ఎప్పుడో చేస్తే ఇప్పుడు అనుభవించడం ఏంటి అంతే. గతంలో ఎప్పుడో చేసింది ఎవరు? నువ్వే. ఈ నేనే గత జన్మల్లో వేరే శరీరాల్లో ఉండి చేశాను. చేసింది నేనే కాబట్టి ఆ ఫలాల్ని ఈ శరీరంలో ఉన్నప్పుడు అనుభవించాల్సింది. నేను మారలేదు, నా శరీరం మారుతూ వచ్చింది. ఏ శరీరంలో ఉన్నా నేనే కదా. మరి నేనైనప్పుడు ఎప్పటికైనా ఆ నేను అనుభవించాల్సిందే. నువ్వెప్పుడో 10th క్లాస్ చదివావు, ఇప్పుడు ఎందుకు నీకు ఉద్యోగం ఇవ్వాలి? నువ్వు 10th క్లాస్ చదివి 20 సంవత్సరాలు అయ్యింది, లేదా 10 సంవత్సరాలు అయ్యింది, 12 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? ఎప్పుడో చదివావు 10th క్లాస్, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? అంటే అప్పుడు చదివింది నువ్వే కాబట్టి, ఆ నేనే ఈ నేను కాబట్టి, అప్పుడు చదివింది నేనే కాబట్టి ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఆ 10th క్లాస్ చదివింది ఎవరు? నేనే. అప్పుడు చదివాను నేను ఇంత ఉన్నప్పుడు. ఆ చదివింది నేనే కాబట్టి ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఫలము ఇప్పుడు వస్తుంది నాకు. ఆ చదివిన ఫలము ఇప్పుడు నాకు వచ్చింది కదా. వచ్చినట్టే గత జన్మల్లో మనం చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలాలు ఆ నేనే ఈ నేను కాబట్టి ఈ జన్మల్లో అనుభవిస్తూ ఉంటాము. ఇది కర్మ సిద్ధాంతం యొక్క గొప్ప విజ్ఞానం. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇవన్నీ వద్దా? ఎవరికి వద్దు చెప్పండి? ఇదంతా జీవితానికి సంబంధించిన సత్యాలే కదా. మనకి తెలిసినా తెలియకపోయినా ఇదంతా కూడా అద్భుతమైన శాస్త్రము. తెలుసుకొని జీవిస్తే ఒకలా ఉంటుంది. కర్మ సిద్ధాంతమే తెలియకపోతే ఎవడు చూశాడు, ఏం చేస్తే ఎవడు చూశాడు, చక్కగా ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తున్నారు, వాడికి ఏం జరుగుతుంది, హాయిగా జీవిస్తున్నాడు అంటారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు విత్తనం వేసిన వెంటనే ఫలం వచ్చేస్తుందా? ఆ ఫలం రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అలాగే ఇప్పుడు చేసిన పాపాలకి పుణ్యాలకి ఫలాలు ఇప్పుడు రావు, భవిష్యత్తు జన్మల్లో వస్తాయి. ఇప్పుడు వచ్చిన ఫలాలన్నీ కూడా గత జన్మల్లోని ఫలాలు. ఇవి గత జన్మల్లో చేసిన కర్మల యొక్క ఫలాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాయి అన్నీ కూడా. కాబట్టి ఈ సత్యం తెలుసుకొని ఇప్పుడు నుంచి మనం జాగ్రత్త పడి పాపము చేయరాదు. అంటే ఏ జీవికి మన వల్ల హాని కలగకూడదు, అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలి. ఎంత వీలైతే అంత చేయగలిగినంత ఉపకారం చేయగలిగి ఉండి కూడా చేయకపోతే వచ్చే జన్మల్లో భోగాలు ఎక్కడవి? పాపమే పెంచుకుంటూ పోతే భోగం ఎక్కడొస్తుంది? రోగాలతోనే ఉంటాం ఎన్నో జన్మలు. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. ఈ కర్మ సిద్ధాంతంలో కర్మ సత్యం అంటే ఉంది. ఈ సృష్టింపబడినప్పుడే అనేక సత్యాలతో ఈ సృష్టి నడపబడుతుంది. ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎవరు ఎలాగైనా జీవించవచ్చు. కానీ నువ్వు నచ్చినట్టు జీవించు, కానీ ఆ యొక్క కర్మలు చేసినప్పుడు ఆ కర్మ ఫలాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అనుభవిస్తేనే అనుభవ పాఠం వస్తుంది. నీకు తిరిగి బాధ కలిగితే కదా ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమయ్యేది. ఆ బాధే తెలియకపోతే ఇంకా హాని చేస్తూనే ఉంటాం మనం. కాబట్టి
కర్మ సిద్ధాంతంలో, కర్మ సత్యంలో ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవిత కర్మలు అనేవి, మనం అనుభవించాల్సిన కర్మలు అనేవి 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు. ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటంటే, మనం ఈ పుట్టక ముందే ఈ జన్మలో ఏ కర్మలు అనుభవించాలి, ఏ భోగాలు అనుభవించాలి, ఏ కష్టాలు అనుభవించాలి. గత జన్మల్లో మనం ఎంతోమందికి హాని చేశాం కదా, వాటిని అనుభవించే తీరాలి. ఎంతో మంచి చేసి ఉంటాం కదా, ఆ భోగాలను అనుభవించే ఉండాలి. ఆ పాప పుణ్యాలని, ఆ సంచితం అంటారు వాటిని, అనేక జన్మల నుంచి చేసుకున్న టోటల్ ప్యాకెట్ అది. ఆ సంచితంలోంచి కొన్ని కర్మల్ని ఏరుకొని ఈ జన్మలో అనుభవించడం కోసం కొన్ని తెచ్చుకుంటాం. మనము ఈ జన్మలోకి తెచ్చుకున్న కర్మలనే ప్రారబ్ధ కర్మలు అంటారు. ప్రారబ్ధం అంటారు. నా ప్రారబ్ధం అలా ఉంది అంటే నేనే తెచ్చుకున్నాను. ఎలా తెచ్చుకున్నాము? గత జన్మల్లో చేసినవి అనుభవించాల్సిందే కదా. అవి తెలియక చేసినా తెలిసి చేసినా అనుభవించాల్సిందే. అనుభవించినప్పుడు ఒక పాఠం వస్తుంది, మనకి అనుభవం వస్తుంది. ఓహో, బాధ ఇలా ఉంటుందా, ఇంకెప్పుడు అలాంటి పనులు మనం చేయకూడదు అని అనుభవం వచ్చినప్పుడు ఆ చెడు నుంచి మంచిలోకి వస్తాం మనం. అదంతా గొప్ప రచన, సృష్టి రచన. ఒక మనిషి చెడులోంచి మంచిలోకి ఎప్పుడు వస్తాడు? ఆ చెడు యొక్క ఫలం అనుభవించినప్పుడు, ఆ బాధ తెలిసినప్పుడే మంచిలోకి వస్తాడు. మంచిని పెంచాలంటే చెడు యొక్క ఫలితాన్ని అనుభవించాక, అమ్మో ఇంత బాధగా ఉంది, ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు, శత్రువుకు కూడా ఇలాంటి బాధ రాకూడదు అంటాడు. అంటే ఏంటి? ఆ బాధను అనుభవించినప్పుడు ఆ కష్టాలన్నీ తెలుస్తాయి. దాని ద్వారా మనం మంచిలోకి వస్తాం. పాపంలోంచి పుణ్యంలోకి, చెడులోంచి మంచిలోకి వస్తాం. ఇదంతా గొప్ప రచన. కాబట్టి ఆ సంచితం అంటాం. సంచిత కర్మలు అంటే అనేక జన్మలలో పోగు చేసుకున్న టోటల్ కర్మలన్నిలోంచి కొన్ని కర్మలు మనం తెచ్చుకుంటాము. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూనే, వాటి ఫలాలను పొందుతూనే ఇంకా కొన్ని ఎక్స్ట్రా కర్మలు చేస్తూ ఉంటాం. మంచి చెడులు తెలుసో తెలియకో మంచి చేస్తూ ఉంటాము, కొన్ని చెడు చేస్తూ ఉంటాము. చెడు అంటే ఎవరికొకడికి హాని చేస్తూనే ఉంటాము, సరదా కోసం, ఎంజాయ్మెంట్ కోసం. వాడు ఏడుతుంటే మనకు మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ ఆ ఏడుపు నీకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఏడిపిస్తూ ఉంటే ఆనందంగానే ఉండొచ్చు కాక, ఆ ఏడుపు నువ్వు పొందినప్పుడు నీకు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎన్నో విధాలుగా చెడు మంచులు అనేవి ఈ జన్మలో కూడా చేస్తూనే ఉంటాం. ఇలా తెచ్చుకున్న వాటిని ప్రారబ్ధ కర్మలంటే, ఇవి అనుభవిస్తూనే ఇంకొన్ని కర్మలు ఎక్స్ట్రాగా చేస్తూ ఉంటాం అదనంగా. ఈ జన్మలో మంచో చెడో, ఆవేశంతోనో స్వార్థంతోనో, స్వార్థపూరిత కర్మలు ఇవన్నీ ఉంటాయి కదా రకరకాలుగా. ఇవన్నీ కలిపి వీటిని ఏమంటారంటే ఆగామి కర్మలు అంటారు. ఆగామి కంటే జీవన గమనంలో చేసే కర్మలు ఆగామి కర్మలు. తెచ్చుకున్న వాటిని ప్రారబ్ధ కర్మలు అంటే జీవిస్తూ చేస్తూ ఉండే కర్మలు, జీవనం గమనంలో చేస్తూ కర్మల్ని ఆగామి కర్మలు అంటారు. ప్రారబ్ధాన్ని అనుభవించిన తర్వాత ఆగామి కర్మలు కొన్ని చేస్తూ ఉంటాం. ఎన్నో కర్మలు చేస్తాము. అవి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, జన్మ పూర్తయిన తర్వాత అవి సంచితంలో కలుస్తాయి. మళ్ళీ ఇంతది అంత అవుతుంది. అలా ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తూ, వాటిని మళ్ళీ జన్మల్లో అనుభవిస్తూ, ఇంకొన్ని కర్మలు చేసుకుంటూ, ఇలా వాటి అనుభవ పాఠాలని, వాటి యొక్క ఫలితాలని పొందుతూ, వాటి అనుభవాన్ని పొందుతూ, మంచి యొక్క ఫలాలని సంతోషం రూపంలో పొందినప్పుడు, ఆ సంతోషంగా ఉన్నప్పుడు మంచి చేయడానికే మనం పురిగొల్పుతూ ఉంటాం. ఈ కర్మ సిద్ధాంతం అనేది గొప్ప టెక్నిక్.
ఎందుకు అలా ఏర్పాటు చేయబడిందంటే కర్మ సిద్ధాంతం ద్వారా ఒక ఆత్మ అనేది పురోగమిస్తూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. అందుకనే ఈ సృష్టికర్త ఈ సృష్టిలో ఈ కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆత్మ ఎదగాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక స్టూడెంట్ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పాఠాలు ఉంటాయి కదా. ఆ పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాతే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళినట్టే మనం కూడా అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ యొక్క ఫలాలను పొందుతూ అనుభవిస్తూ కష్టాలని దుఃఖాన్ని అనుభవిస్తూ చెడు చేయకుండా ఉండి మంచి వైపు వెళ్తూ మంచి ఎక్కువ చేస్తూ అందరినీ సంతోషపెడుతూ అందరికీ ఆనందం కలిగిస్తూ అందరికీ లబ్ధి చేకూరుస్తూ ఏ ఒక్కరికి హాని చేయకుండా అంటే ఏమవుతుంది, ఆత్మ అనేది చెడు గమనంలోంచి మంచి గమనంలోకి వెళ్తూ ఉందంటే అభివృద్ధి చెందుతున్నట్టే కదా. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆత్మ యొక్క పురోగమనం అంటారు, ఆత్మ యొక్క అభివృద్ధి అంటారు, ఆత్మాభివృద్ధి. కాబట్టి ఆత్మ యొక్క అభివృద్ధి కోసమే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడింది. కనుక ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతంలో కర్మ సత్యంలో ఉన్న అనేక అంశాలు. కాబట్టి మనము చెడులోంచి మంచిలోకి రావాలి. ఎందుకంటే చెడు ఫలాలు చేదుగా ఉంటాయి, మంచి ఫలాలు మధురంగా ఉంటాయి. అంతే కదా. మంచి భోగం మంచి సుఖంగా ఉంటే హాయిగా ఉంటుంది కదా. చెడు కలిగినప్పుడు ఆ కష్టాలు బాధలు కలిగినప్పుడు ఎంత బాధగా ఉంటుంది, చేదుగా ఉంటాయి ఫలాలు. కాబట్టి మనము ఈ కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని చెడు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికీ చెయ్యకూడదు. ఎందుకంటే ఎవరి కోసం, మన కోసమే. కాబట్టి మన యొక్క కర్మలకు మన యొక్క జీవిత వాస్తవాలకు మనం అనుభవిస్తున్న భోగాలకు అనుభవిస్తున్న రోగాలకు కారణం ఎవరంటే మనమే. అంతేగాని దేవుడా నాకు ఎందుకు నువ్వు ఇన్ని కష్టాలు ఇచ్చావు అంటే అది అజ్ఞానము. దేవుడు ఎవరికి కష్టాలు ఇవ్వరు, మనం తెచ్చుకున్న కష్టాలే అవి. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలాలే ఈ కష్టాల రూపంలో వచ్చాయి. కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని చెడు చెయ్యొద్దు, మంచి చెయ్యరా, 10 మందికి మంచి కలిగించి మంచి చెయ్యి అన్నారు. మనం రామాయణ మహాభారత కావ్యాలలో కూడా మనకి ఈ పాఠాలే బోధింపబడ్డాయి. కౌరవులంతా చెడులో ఉన్నవాళ్ళు, హాని కలిగించేవాళ్ళు, వాళ్ళు అంత స్వార్థమే, మేం బాగుండాలి, మిగతా వాళ్ళందరూ వాళ్ళు బాగుండకూడదు, వాళ్ళు చావాలి అనుకునే ధోరణిలో ఉన్నవాళ్ళు. పాండవులు ఎప్పుడు మంచిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకొని వాళ్ళని ఎప్పుడు ద్వేషించలేదు. వాళ్ళు అంటే వాళ్ళు పూర్తిగా మంచిలో ఉన్నవాళ్ళు. కాబట్టి మంచిగా జీవించాలి, చెడుగా జీవించకూడదు, పాపంలో ఉండకూడదు, పాపాలు చేయకూడదు, పుణ్యాల్లో జీవించాలి అని ఇతోధికంగా మనకు తెలిపే గ్రంథమే మహాభారతం. కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు అంటే అర్థం ఏంటి, ఆ భగవంతుడు మంచి వైపు ఉంటాడు ఎప్పుడూ కూడా అని చెప్పడం. ఇవన్నిటి నుంచి మనం ఎన్నో పాఠాలను గ్రహించవచ్చు. కాబట్టి ఏ కర్మలు చేస్తే ఆ కర్మ ఫలాలను అనుభవిస్తాము, దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ద్రౌపదీదేవి కౌరవ సభలో వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆవిడ కృష్ణుణ్ణి పరమాత్ముణ్ణి వేడుకుంది, నన్ను రక్షించు ఈ క్లిష్ట పరిస్థితిలోంచి అని. అప్పుడు కృష్ణుడు ద్రౌపదీదేవికి చీరలు అందించాడు, ద్రౌపదీదేవి మానం కాపాడబడింది అని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ జరిగిన ఇంకొక సంఘటన ఏంటంటే, ద్రౌపదీదేవి కోరిన వెంటనే కృష్ణుడు తన దివ్యనేత్రంతో చూశాడు. ఈమె ఇప్పుడు కష్టకాలంలో ఉండి అర్థించింది, సహాయం కోరింది, ఈ సహాయానికి అర్హురాలా కాదా అని చూశాడు ఆయన. ఆవిడ అర్హురాలైతేనే ఆవిడ రక్షింపబడుతుంది, లేకపోతే నో ఛాన్స్. అర్హురాలా కాదా
అని మనకి ఏదైనా ఇవ్వబడాలంటే దానికి అర్హత కలిగి ఉండాలి. మనం అర్హత ఉంటేనే వస్తుంది. వీ వోంట్ గెట్ వాట్ వీ డిజైర్, వీ విల్ గెట్ వాట్ వీ డిజర్వ్. మనం ఏది కోరుకుంటే అది మనకు ప్రాప్తించదు, కోరుకున్నవి ప్రాప్తించవు. వీ విల్ గెట్ వాట్ వీ డిజర్వ్. ఏది అర్హత ఉందో అవే ప్రాప్తిస్తాయి మనకి. డిజర్వ్ అంటే అర్హత, అవి పొందే అర్హత మనకు ఉండాలి. పొందే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మలో చేసి ఉండాలి. నువ్వు పెట్టి పుట్టి ఉండాలిరా అంటారు కదా. పెట్టి పుట్టాలంటే అంటే నువ్వు చేసి ఉండాలి. అలాంటి కర్మలేవో చేసి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఫలితం లభిస్తుంది. లభించకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కోరుకున్నవి లభించవు, అర్హతను బట్టే లభిస్తాయి. ఇది సత్యము. వీ వోంట్ గెట్ వాట్ వీ డిజర్వ్, వాట్ వీ డిజైర్, వీ విల్ గెట్ వాట్ వీ డిజర్వ్. డిజైర్ అంటే కోరిక, డిజర్వ్ అంటే అర్హత. సో ద్రౌపదీదేవి యొక్క అర్హత కలిగి ఉందా లేదని కృష్ణుడు తన దివ్యనేత్రం చూసినప్పుడు ఆయనకు తన దివ్యనేత్రంలో ఒక సీన్ కనబడింది. ఒకానొక జన్మలో ద్రౌపదీదేవి ఒక రాకుమారిగా ఉన్నప్పుడు ఆమె గ్రహణం వీడిన తర్వాత నదీ స్నానానికి వెళ్ళింది తన చెలికత్తెలతో. వెళ్ళి సరదాగా స్నానం చేస్తున్నారు ఆ నదిలో. స్నానం చేస్తుంటే అప్పటికే ఒక ఋషి, ఒక ముని ఎక్కడి నుంచో ఆ ధ్యానం ముగించుకొని ఆ నదీ స్నానానికని అక్కడికి వచ్చాడు, ఆ రేవు దగ్గరికి. వచ్చి ఆయన కూడా ఆ పక్కన స్నానం చేసుకుంటున్నాడు. స్నానం చేస్తుంటే సాయంత్రం అయింది. ఆ ముని కట్టుకున్న గోచి ఒకటి ఉండేది, ఆ నదిలో అది అలా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయేసరికి ఆయనకి వస్త్రం ఏమీ లేదు. చూస్తే అందరూ స్త్రీలు. బయటికి రాలేక నదిలోనే పాపం ఆయన అలా ఉండిపోయాడు. చాలా టైం అయింది. వీళ్ళు సరదాగా స్నానం చేస్తున్నారు. ఆయనకి చలిగా ఉంది, ఇబ్బంది పడుతున్నాడు. ఆయన బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు కదలట్లేదు. అప్పుడు అందరూ స్నానం చేస్తున్నారు. కానీ ద్రౌపదీదేవి ఆయన ఏదో సమస్యలో ఉన్నట్లు ఆవిడ గ్రహించి, ఆయన యొక్క ఇబ్బంది ఏంటో ఆమె గ్రహించి అర్థం చేసుకుని ఏం చేసిందంటే ఆమె తన చీరలో ఒక చెంగుని చింపి అటువైపు అలా వేసింది. వేయగానే ఆ ముని ఆ చీర యొక్క పాతని గోచిగా కట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సీన్ కనిపించింది కృష్ణుడికి. కనిపించిన వెంటనే ఓహో, ఈవిడ ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు తన వస్త్రాన్ని ఇచ్చి తన మానాన్ని కాపాడింది. మరి అలాంటి పరిస్థితిలో ఈమె ఉంది కాబట్టి ఈమె తానికి అర్హురాలు అని చెప్పి తాను కూడా ఆ పరమాత్మ ఆ వస్త్రాలని అందించి ఆ అవమానాన్ని నుంచి తనని గట్టెక్కించాడు. చూసారా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎలాంటి కర్మ చేసిందో ద్రౌపదీదేవి సేమ్ అలాంటి యొక్క ఫలాన్ని పొందింది. మనం కూడా అంతే. 10 మందికి మనం మేలు కలిగిస్తే మనకు మేలు జరుగుతూ ఉంటుంది. ఆకలితో ఉన్న వాటికి అన్నం పెట్టామనుకోండి, వచ్చే జన్మలో తిండికి లోటు లేకుండా ఉంటుంది మనకి. మన బట్టలు లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి, వచ్చే జన్మలో గుడ్డకి లోటు లేకుండా ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బుని, ధనాన్ని ఆ లోటులో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి, ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసి ఎక్కడ తరిగిపోతుంది మన దగ్గర? అంత ఉన్నప్పుడు అందులో కాస్త లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఇస్తే అది మరి ధర్మం కాదు. అది గుర్తెరిగి ధర్మం చేయాలి. గుర్తెరిగి అంటే అది అవసరమా లేదన్నది. వాళ్ళ అవసరాలను గుర్తించి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు బాధల్లో. మనం ఏం చేయలేం. కానీ మనకి ఇరుగు పొరుగుల్లో మనకు కనిపిస్తున్న వాళ్ళు, ఆ సమస్యల్లో ఉన్న వాళ్ళు, మన స్నేహితుల్లో ఎవరున్నా మనం గ్రహించినప్పుడు, వాళ్ళు అందులో ఉన్నప్పుడు, ఆ సమస్యల్లో గ్రహించినప్పుడు మనం చేయగలిగితే ఖచ్చితంగా చేసి తీరాలి. అది పుణ్యంగా పరిణమిస్తుంది. ఈ జన్మ ఎందుకు వచ్చింది మనకి? ఇవన్నీ చేసుకోవడానికే వచ్చింది మనకి. గొప్ప అవకాశం.
అవుట్ అవ్వక ముందే మనం చక్కగా ఆట ఆడాలన్నట్టు శరీరం వదిలిపెట్టక ముందే మనం ఈ సత్యాలను తెలుసుకొని చక్కగా జీవించాలి. మనం కలిగి ఉన్నప్పుడు మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని ఆదరించి వాళ్ళకి హెల్ప్ చేయాలి. దీన్ని కరుణ అన్నారు. కరుణ. సో ఇదంతా కర్మ సిద్ధాంతం. ఆ ఫలాలు వచ్చే జన్మల్లో మనం పొందుతాం. ఖచ్చితంగా పొందకుండా ఎలా ఉంటాం? పొందుతాము. ఆ వచ్చే జన్మల్లో ఫలాలు కనబడతాయి, కారణం కనబడదు. ఈ జన్మలో చేసింది కనబడదు కదా, కానీ చేసి ఉన్నాం కాబట్టి అది వచ్చింది. విత్తనం లేకుండా చెట్టు రాదు. చెట్టు వచ్చిందంటే విత్తనం వేసే ఉండాలి. ఆ విత్తనం లేకుండా చెట్టు ఎలా వచ్చేస్తుంది? చెట్టుని చూసి మనం ఏం తెలుసుకుంటే, ఓహో ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు విత్తనం ఉంది లోపల అని. అలాగే ఈ జన్మల్లో మన యొక్క కష్టాలు, బాధల్ని, అనారోగ్యాల్ని ఇవన్నీ చూసి ఏం అర్థం చేసుకుంటూ గత జన్మలో నేనేదో పాపం చేసి ఉన్నాను అని, ఈ జన్మల్లో చక్కగా భోగాలు అనుభవిస్తూ ఉన్నామంటే, మంచి సంతోషంగా ఉన్నాము అంటే గత జన్మలో మనం ఎంతోమందిని సంతోషపెట్టి ఉండాలి అని మనం గ్రహించాలి. కాబట్టి చెడు చేయవద్దు, మంచి చేద్దాము. ఈ సిద్ధాంతం, ఈ సత్యం తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం మనం. ఈ సత్యం తెలుసుకుంటే చెయ్యలేం కదా. ఎందుకంటే వచ్చే జన్మలో వాటికి అనుభవించాలి కదా. ఎవడు అనిపించాలి? మనమే. శరీరం మారిపోవచ్చు కానీ లోపల ఉండేది మనమే కదా. సో అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను నేను. చెడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ మనిషి తెలిసో తెలియకో చేస్తున్న అతి పెద్ద చెడు ఒకటి ఉంది. అదేంటంటే మాంసం తినడం. మాంసం అంటే ఎన్నో జీవులని బాధ పెట్టడం, ఎంతో హాని. అవి ఎన్నో బాధపడుతున్నాయి. వాటిని చంపి తినడం అంటే ఎంతో బాధ కలిగించడమే కదా. ఆ బాధ, అవి ఎంత బాధ పడుతున్నాయో, భరిస్తున్నాయో, ఆ బాధ అంతా మనం వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. వాటికి అందులో సుఖం లేదు, బాధ ఉంది. గిలగిలా కొట్టుకుంటాయి. ఒక మేకను నరికితే అది ఎంత గిలగిలా కొట్టుకుంటుంది. ఒక చేపని చేతి తీస్తే అది గిలగిలా కొట్టుకుంటుంది. ఒక కోడిని పీక పిసుకుతుంటారు. అది ఎంత పాపం, ఎంత బాధ ఉంది అందులో. మన పీకను ఎవడైనా మెలేస్తే ఎలా ఉంటుంది మనకి? దానికే అంతే. మన పీక మీద కత్తేసి నరికితే ఎలా ఉంటుంది మనకి? ఊహించుకుంటే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. వాటికి సేమ్ అలాగే ఉంటుంది. అవన్నీ చంపి వాటిని తింటున్నామంటే మనం, మరి అది ఎంత హాని కలిగిస్తున్నట్టు, జీవులకి ఎంత బాధ పెడుతున్నట్టు. మరి ఆ బాధ అంతా, హాని అంతా వాడి కర్మలుగా పరిణమించవా మనకి? తినేస్తున్నాం, తిండి రుచి చూస్తున్నాం తప్ప ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది చూడట్లేదు మనం. దాని వెనకాల ఎంతో హింసకి కారణభూతులం అయ్యాం మనం. మేము ఎక్కడ తింటున్నాం కానీ చంపితే వాడికి తప్ప మనకెక్కడ ఉంటుంది అంటారు. తినబట్టే కదా వాడు చంపుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకుందాం. ఎవరి గురించి? నా గురించి కాదు, మన గురించి మనం. మన భవిష్యత్తు బాగుండాలంటే, మన జీవితం బాగుండాలంటే తెలియక మనము చేయొచ్చు. అది తెలియక చేసాం, అనుభవించాల్సిందే. కానీ తెలిసి చేస్తే దాని యొక్క ఫలితం ఎక్కువ ఉంటుంది. తెలియక చేస్తే దాని యొక్క ఫలితం తక్కువ ఉంటుంది. తెలిసాక కూడా చేస్తే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫలితం. సో చక్కగా మనకి ఎన్నో కాయగూరలు, శాకాహారం సృష్టించబడింది, ఫలాలు ఉన్నాయి, ఎంతో ఆహారం ఉంది. కానీ జంతువుల్ని చంపి తినడం అనేది అది కరెక్ట్, సరైన విధానమే కాదు, సరైన జీవిత విధానమే కాదు. దానివల్ల మనం ఎన్నో కర్మలను పోగు చేసుకున్న వాళ్ళం అవుతాం. అది ఇప్పుడు మనకు కనబడదు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందే జాగ్రత్త పడదాము, చక్కగా జీవిద్దాము, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుందాము, ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాము. మన బాధలకు, మన సంతోషాలకు మనమే కారణమని తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
తర్వాత వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ విషయాల్ని అందరికీ తెలియజెప్పుదాము. మిత్రులకు, బంధువులకు అందరికీ తెలియాలి. తెలిస్తే కదా ఆచరించేది. తెలియకపోతే ఎలా ఆచరిస్తాం మనం? ఒక విషయం తెలిస్తే కదా ఆచరిస్తాం మనం. తెలుసుకోవడం అనేది ముఖ్యము. తెలిసిన తర్వాత ఆచరించడం అన్నది చాలా ముఖ్యం. తెలిసి కూడా ఆచరించకపోతే నష్టపోతాం. కాబట్టి ఇది నేను తెలుసుకున్నాను, నేను ఆచరణలో పెట్టాను. ఇవన్నీ అక్షర సత్యాలు అని అర్థం చేసుకున్నాను నేను. కాబట్టి నేను అందరికీ తెలియజెప్పడం కోసం పూనుకున్నాను. అవి అక్షర సత్యాలు. ఇవన్నీ సత్యాలు మనకు కనిపించకపోవచ్చు కాక, కానీ ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అనేది అర్థం చేసుకున్నాను నేను. కాబట్టి చక్కగా మంచిని పెంచుదాము, పుణ్యాలు ఎక్కువ చేద్దాము, పాపాలు మానేద్దాం, మాంసం తినడం మానేద్దాము, ఏ జీవికి హాని కలిగించకుండా ఉందాము, ప్రతి జీవికి మేలు కలిగిద్దాం చేతనైనంత. అందరికీ అంతా చేయలేము, కానీ చేయగలిగినంత ఎప్పుడూ ఉంటుంది కాబట్టి చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.